जय श्री राम। बोलो शंकर महाराज की बोलो शिव शंकर महाराज की जय। रावणासुरनी चलनेनो रावणासुरनी चलनेनो रावणासुरनी चलनेनो रावणासुरनी चलनेनो रावणासुर సరే కానీ పాటకు అర్థమే కదా నాకు అర్థం ఉన్నది నాకు అర్థం ఉన్నది మస్తు ఉంటుందా అదే సీర కట్టుకుంటారు జలసీర బహుంటాం చేసుకుంటారు అరే చెప్పేదే చక్కగా చెప్పు నీ మధ్యలో నా మొదల గురించి ఎప్పుడు అల్లాన్న వర్త మాడకావన్న వర్త నాకు సిగ్గు లేదు అవుతాడు నాకు సిగ్గు లేదు నాకు సిగ్గు ఇక్కడ ఎదుర్కొందాము అయితే నా మరదలు ఏదో సీర కట్టుకుంటుంది తెల్లలైతే వేసుకుంటుంది అవతడు మీదకి లేచి పెట్టుకుంటుంది గంటకి పోతాను ఒక్కసారి నిలబడతలేదా నిలబడతలేదా అంటారా సేమ్ అట్లనే ఉన్నావా అనుకో ఉద్దేశం ఏంద్రా వెనకాల ఎందుకు నాకు ముందర రాదు అయితే కానీ నీ యొక్క నామదే నిన్ను నా యొక్క నామాంకితం ఈ లంకాపురం ఏలే రావణ బ్రహ్మకు ముద్ర చెల్లెల్ని నా యొక్క నామాంకితం సుగంధి అని అందరు లంకాపురి పట్టణాన్ని పరిపాలన చేసే రావణ బ్రహ్మేంద్ర స్వామిగా రావణ బ్రహ్మ గారి ముద్ర చెల్లెల్ని ముద్ర చెల్లెలు అనిపిస్తాను ముద్దు వచ్చేటట్టుందని అయ్యో ఏమిటి నేను నా కుమారు గారి దగ్గరికి పోయి ఉండగా ఇతను
నా కుమారుడు పడి ఉన్నాడే ఏమిటి? అయ్యో కుమారా, ఏమైంది నాయన? అయ్యో నా కుమారుడు కాలం చేశాడే. నా కుమారుణ్ణి వధించి వేసిన వారు ఎవరో నా యొక్క దివ్య దృష్టితో నేను చూసేదను, వాళ్ళ అంతు చూసేదను. అయ్యో కుమారా, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? అయ్యో నాయన. ఓహో, నరుడైన రామలక్ష్మణుడు ఈ వంక వచ్చి నా కుమారుణ్ణి వధించి వేశారు. వారిని నేను వదిలిపెట్టేదానను కాను. ఇప్పుడే నేను వెళ్ళేదను. అయ్యో, నేను ఇలా వెళితే నన్ను నమ్మజాలరా? నేను చక్కని వేషం రూపం దాల్చి నేను పోయి వారిని మోసగించి వచ్చేదను. సుకుమారి వినవెనను సుగంధి అని అందురే, 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 సుకుమారి వినవెనను అతని సూరుడైనట్టి దశకంతుడు వందయే, తని సూరుడైనట్టి దశకంతుడు వందయే, తని సూరుడైనట్టి దశకంతుడు వందయే, తని సూరుడైనట్టి దశకంతుడు వందయే, తని సూరుడైనట్టి మాయాసురుని పుత్రిక, మాయాసురుని పుత్రిక మనోదరి వందయే, మాయాసురుని పుత్రిక మనోదరి వందయే, మాయాసురుని పుత్రిక విభీషణ కుంభకర్ణులిద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకర్ణులిద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకర్ణులిద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకర్ణులిద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకర్ణులిద్దరు ఇక్షితిలో పేరొందిన అక్షయుండు వల్లుడే, ఇక్షితిలో పేరొందిన అక్షయుండు వల్లుడే, ఇక్షితిలో పేరొందిన ఇంద్రుని రథముల గెలిచిన ఇంద్రజిత్తు వల్లుడే, ఇంద్రుని రథముల గెలిచిన ఇంద్రజిత్తు వల్లుడే, ఇంద్రుని రథముల గెలిచిన విభీషణ కుంభకర్ణులిద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకర్ణులిద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకర్ణులిద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకర్ణులిద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకర్ణులిద్దరు సుకుమారి వినవెనను సుగంధి అని అందురే, సుకుమారి వినవెనను సుగంధి అని అందురే, సుకుమారి వినవెనను
ఇప్పుడే నేను ఆ రాములను వెతకనికి వెళ్ళేదను. ఏ విధముగా వెళ్ళేదను? అయ్యో పని చేస్తాను పని చేస్తాను.
అయ్యో ఉన్నదా నీ మాట అయితే ఎట్లా మీద చేయకుండా అయ్యో ఇక గట్ట నాకు ఎట్లా అనిపిస్తాను మీద చేయట్టు నాకు ఏమో అనిపిస్తాను అమ్మతాడు అట్లా పెద్దవాళ్ళ కట్టాను అట్లా పెద్దవాళ్ళ కట్టా అయితే నీ పేరేంటి ఇది పెట్టుకోలే నువ్వు నేను పెట్టాలా రహస్యమని గట్టలే అమ్మడికి ఇప్పుడు వస్తాయి నాకు నీకు చెవులు మందంగా ఉన్నాయి మందమే ఉంటాయి నాయి మతలో ఉంటాయి నాయి మందమే ఉంటాయి నాది ఏదైనా మందమే ఉంటుంది నేను శ్రీరాములను వెతకనికి వస్తేనే ఎందుకు ఎక్కడ కానొస్తలేడే ఎందుకు చెప్పవా అయ్యా ఓ మనిషి నా కొడుకైన జంబకాసురుణ్ణి ఆ రామలక్ష్మణుడు వచ్చి వధించి వేశారు నువ్వు మీద చేయొద్దా వెళ్ళిపోయాడు అయితే నువ్వు నా మీద చేయొద్దా అంటే అంత బరువు బరువు అనిపిస్తాను నాకు నీ చేతులు చూపి నీకు పెద్ద ఇంకేముంటది గట్ల కాదు అయ్యో ఈ ఆడోళ్ళ చేతులు మంచిగా మెత్తగా ఉండాలి అమ్మతోడు సుతార కింద పనిచేసిన వాళ్ళ చేతులు కూడా ఎక్కువ ఏడి ఈ రామలక్ష్మణుడు ఎక్కడ కానరారే ఇక్కడ అని వెతుకుతున్నాం శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర సంగోవర మదన సుందర సంగోవర దిక్కుని దీనురాలను దిక్కుని దీనురాలను దిక్కుని దీనురాలను దిక్కుని దేవా దేవా నీ దివ్యమౌ పాద సేవా
రామచంద్ర సీత దేవా నీ దివ్యమౌ పాదదేవ సకల సంపదల నిత్యు పుణ్య పాపముల టంచును రామ రామ కరణ చేయుచుండని వారేడముడినా నీ యొక్క వేటుగలరే ఈ వనంతరపున నీ యొక్క పాద సేవ చేసిన వారికి అన్నము లేకుండా అలమటించే వారికి కడుపు నిండా భోజనము దొరుకుతుంది స్వామి. అదే కాకుండా ఇల్లు లేకుండా ఉండేవారు నీ యొక్క పాద సేవ చేసిన వారికి ఒక క్షణము లోపల ఆ యొక్క గృహము తయారయ్యి సంతోషాలతో నివసించుదురు స్వామి. అదే కాకుండా స్వామి నీ యొక్క పాద సేవ చేసిన వారు నార వస్త్రములు ధరించుకొని తిరిగేటి ఎల్ల వారందరికీ వారికి జగదగ మెరిసేటి వస్త్రములు ధరించుకొని తిరుగుదురు స్వామి. స్వామి ఎక్కడ ఆపదలు వచ్చి అల్మటిస్తూ తిరిగేటి వారికి సుఖ సంతోషాలతో ఉందరు స్వామి. అయినా నీ పాద సేవ చేసిన వారందరూ ఎల్లరూ సుఖ సంతోషాలుగా ముందరే కదా సీత నీ సంతోషమే నా సంతోషం కదా స్వామి. శ్రీరామ నామ సంకీర్తనం పోకుడి ఉంటుంది ఇప్పుడు ఒక పోకురులా మీకోసమే వచ్చి మీరు చూస్తారని మొక్కలు హైదరాబాద్ రంగురాన్ని ఎన్నుకొని డ్యాన్స్ ఎవరు ఇక్కడ ఎవరు కనపడుతున్నారే? ఆహా, ఏమిటి ఇంత అందముగా ఉన్నాడే? ఎవరు ఇతను కావచ్చు? అందమును చూడవతినా నలుని వైరిని మోలిన నవముఖము చూసి మగవారు వలతురే సుధతులెంతో ఆహా, ఏమిటి ఇతని అందాన్ని చూస్తే మగవారికి ఒక్కసారి ప్రేమించితే బాగుండు అనిపించేలా ఉన్నాడే. ఇతని ముందు ఆడ స్త్రీలు ఎంత అయినా ఒక్కసారి నేను పలకరించి చూశాను. పోయి నీవు ఎవరు? ఈ వనిత మనతో ఈ అనంతరంలో తిరుగుట కారణం ఏమిటి? నాకు తెలుసు. ఓహో కందామని దశరథుని పెద్ద కుమారుండా దశరథుని పెద్ద కుమారుండా తరణి వంశజుండా ఈ స్వాదిని నా భార్యనున్నత ప్రతగా మా తండ్రి కదలి ఇటకు వచ్చిన వాడను కదరో వనవాస మునకు కాంతామణి మాది అయోధ్య నగరము. మా తండ్రి దశరథ మహారాజు మా తండ్రి గారి మాటచే నేను వనవాసం వచ్చి ఉన్నవాడను. నా భార్య సీత, నా పేరు శ్రీరామచంద్రుడు అందరు. ఓహో, శ్రీరామచంద్రుడు అంటే మీరేనా? అవును. నేను 10 మార్లు విన్నానే కానీ ఒక్కసారి కూడా నేను కళ్ళ చూడలేదు. నన్ను చూస్తావు గారి నేను చూస్తావు. కాంతామణి నీవు ఎవరో, నీ నామం ఏమిటో, నీ పురం ఏదో నాకు విన్నవించును. ఓహో, నా యొక్క నామాంకితం నీకు తెలియదు కదా? తెలుపు. నా యొక్క నామాంకితం ఈ లంకాపురమేలే రావణ బ్రహ్మకి ముద్ర చెల్లెల్ని. నా యొక్క నామాంకితం సుగంధి అని అందరు. సరే నువ్వు ఏం కావాలని? కానీ నా మదిలో ఒక మాట ఉంది, తెలుపనా? నవమన్మదాకార నవమోహనాంగ నీవో నవమన్మదాకార నవమోహనాంగ నీవో
వారికి ఎంతో తోతకం ఉండేను. ఓహో కాంతామణి, ఏమిటి నీ దుర్బుద్ధి? వలదు వలదు కోవే భామిని, ఇంత వగలు ఎంతకు మందారామిని. వలదు వలదు కోవే భామిని, ఇంత వగలు ఎంతకు మందారామిని. వలదు వలదు కోవే భామిని, ఇంత వగలు ఎంతకు మందారామిని. వలదు వలదు కోవే భామిని, ఓహో కాంతామణి, ఏమిటి నీ దుర్బుద్ధి? నా భార్య సీత ఉండగా ఏమని మాట్లాడుతుంది? ఓ రాఘవ రామచంద్ర, నన్ను పెళ్ళాడావా రాఘవ, నీకు న్యాయం కాదయ్యా రాఘవ. 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 నన్ను పెళ్ళాడావా రాఘవ. అన్నాగాతో నన్ను మరిచే నీరుడోవే, అన్నాగాతో నన్ను మరిచే నీరుడోవే, అన్నాగాతో నన్ను మరిచే నీరుడోవే, అన్నాగాతో నన్ను మరిచే నీరుడోవే. నన్ను పెళ్ళేరే రాగేలా శ్రీరామ, నన్ను పెళ్ళాడావా రాఘవ. నీకు న్యాయం కాదయ్యా రాఘవ. నన్ను పెళ్ళాడావా రాఘవ. మేము ఇద్దరం ఇక్కడ రొమాంటిక్ మోడ్ లో ఉండగా నువ్వు ఎక్కడికి పడ్డావురా? నేను ఇప్పుడే కట్టెలకే వచ్చిన కట్టె పిల్లల కట్టె పుల్లల వచ్చి చేరుకుంటే పానకాడ ఫోన్ కర ఎక్కడికి వెళ్ళి పడ్డావురా? దరిద్ర వెడలిపోము. నీకు రావడం చెప్తలేదు, ఎవరు చెప్తలేదే. అందులో అమ్మిని రాఘవ రామచంద్ర, కాంతామణి, నన్ను పరిణయం వాడు. రాఘవ రామచంద్ర, ఈ అనంతరములో ఆకులు వనములు కాయలు గడ్డలు తెలుసు. ఈ ఎండలో ఈ వానలో తిరుగుటం ఏంటి స్వామి? నీవు నన్ను పెళ్లి చేసుకున్నట్టే నేను ఎంత బాగా చూసుకుందో తెలుసా? బాగా పెద్ద వాటికి వచ్చి దొరకలేదా? మల్లె పూల హారమేదెదా, నీకు మంచి గంధము పూజ చేసెదా. 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 మల్లె పూల హారమేదెదా.
చెప్పేది కాస్త వినుము. సందమా. ఈ అడవిలో ఈ ఎండలో ఈ వానలో తిరిగే కంటే నన్ను పెళ్లి చేసుకున్నట్టే నిన్ను ఎంత బాగా చూసుకుంటాను. మనకు అయింది కాదే. ఏమిటి ఈ రాక్షసుల బొమ్మ? దూరం నుండి మాట్లాడము. నువ్వు నాకు తెలిసిన రామల్లనే నీదు మంచి గంధము పూలల్లనే. మల్లె పూల రామల్లనే నీదు మంచి గంధము పూలల్లనే. మల్లె పూల రామల్లనే చెలియాతో మాట్లాడాలి. చెలియాతో మాట్లాడాలి. ఓహో కాంతామణి, నీ మల్లెపూల హారం నాకెందుకు, నీ గంధం పూజలు నాకెందుకు, నీ దారి నువ్వు వెళ్ళు. ఓ రఘవ రామచంద్ర, నా మల్లెపూల ఆరలు నాకు అర్థం అంటున్నావా? సరే, అక్కెరతో నీ విందు రావయ్యా, నాకు చెప్పులు నొక్కయ్యరాగా. అక్కెరతో నీ విందు రావయ్యా, నాకు చెప్పులు నొక్కయ్యరాగా. అక్కెరతో నీ విందు రావయ్యా, నాకు చెప్పులు నొక్కయ్యరాగా. నువ్వు పెళ్లి చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ నీవు అక్కెరతో వచ్చి నా అవతల ఎక్కి నా ఎర్రని బుగ్గలపై నీ మెత్తని చేతులతో నొక్కి నా ఎర్రని పెదాలపై ముద్దాడు. అక్కెరకు వచ్చు వాడగానులే, నీదు చెట్టిల్లు ఏమిటి నీ మాటలు? తెలిసిటివా? ఏం మాట్లాడుతుంటివి? మెల్లగా కుదిరెక్కించుకోవాలని రఘవ రామచంద్ర, మధ్యలో భావాలు నీకు అర్థం కావట్లేదా? వినుమిక రామ నా మనవిని నీ మనసు నుంచు, వినుమిక రామ మనవిని నీ మనసు నుంచు, వినుమిక రామ నిన్ను చూసిన నాటిగా నా మనసు వీడు ఎవడు? నా వద్దకు వచ్చి రోగం వచ్చినట్టు పడినాడే, ఎవడై ఉంటాడు వీడు? నాకేసింది అబ్బా, వేసింది అబ్బా. నాకు ఎప్పుడు వీడు పానకంలో కూడకలాగా ఏమిటి ఇది? అట్లా నీకేం పని లేదా? అట్లా కాదు, ఆయన ఆమె చామల ఛాయ గల్లవాడు, నేను కూడా చామల ఛాయ చూసుకో.
చూసిన దాదిగా నా మనసు నందు విరహ తాపాన్ని చూసిన దాదిగా నా మనసు నందు విరహ తాపాన్ని చూసిన రాఘవ రామచంద్ర, నా యొక్క మదిలో మాటని నీకు తెలిపదను. నన్ను కొంచెం అర్థం చేసుకో. కొంచెం ఏం చేయమంటావు? కాంతామణి, ఎక్కడి మాట ఇది, ఏమి వింటి నీ నోట, 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 ఎక్కడి మాట ఇది, ఒకే మానవ సేవ చమకే తగిలి గలవాడ, 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 సత్యవాను వెడలి బ్రహ్మ సాగరి జననీయాట, ఎక్కడి మాట ఇది, ఏమి వింటి నీ నోట, ఎక్కడి మాట ఇది, ఏమి వింటి నీ నోట, ఎక్కడి మాట ఇది, ఏమి వింటి నీ నోట, ఎక్కడి మాట ఇది. ఓ కాంతామణి, రాఘవ రామచంద్ర, నేను ఏకనారు రత్నుడను, ఒకటే మాట ఒకటే బాణం గలవాడను, నీ నీ రాక్షస రూపం మన్నించి వెళ్ళిపోము. ఇక ఒక్క మాట చెప్తాను. ఆయన ఒక్క భార్యనే కావాలన్నమాట, ఒక్కటే బాణం వేస్తాడట. ఇక ఆయనతో మనకు వశం కాదు. కాబట్టి ఒక పొడ ఏమిందిరా బయటికి వెళ్ళి నేను ఒక్క ముక్క చెప్తాను. ఇప్పటికి ముగ్గురు లేరు నాకు. నేను నాలుగో సలహా చేసుకుంటా. రావణుని చెల్లెల నేను వనజలోచన, రావణుని చెల్లెల నేను వనజలోచన, రావణుని చెల్లెల నేను వనజలోచన, రావణుని చెల్లెల నేను వనజలోచన. నీవు నన్ను కన్యావరించినప్పుడు నీకు లంకాపురం పట్టణం కట్టింది కదా. ఓ కాంతామణి, ఈ లంకాపురం నాకెందుకు, మీకు నాకెందుకు? ఆటగాడిరోనొక మాట తెలిపెదవినుమే, ఆటగాడిరోనొక మాట తెలిపెదవినుమే, ఆటగాడిరోనొక మాట తెలిపెదవినుమే, ఆటగాడిరోనొక మాట తెలిపెదవినుమే, ఆటగాడిరోనొక ఒంటిగాను లక్షణంలో ఉండే గదటిని పొంది, 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 గంటరాను నా తమ్ముడు రండి సుందరాను అతడు ఆటగాడిరోనొక మాట తెలిపెదవినుమే, 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 ఆటగాడిరోనొక. ఓ కాంతామణి, రాఘవ రామచంద్ర, నా సహోదరుడైన లక్ష్మణుడు అచ్చట ఒంటిగా ఉన్నాడు, పొమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నాను. రాఘవ రామచంద్ర, నిన్ను వరచి వచ్చిన దానను నీవు ఇంకొక దగ్గరికి పోకుండా నా సహోదరుడైన ఒంటిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, నాకు భార్య సీత ఉంది. అసలు పొమ్ము. శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ. నన్ను చూడవంటిని, నన్ను చూడవంటిని, నన్ను చూడవంటిని,
నా యొక్క విరహ బాధను తీర్చు. ఓ కాంతమణి సీత నాకున్నది నాది నీవేలానే సీత నాకున్నది నాది నీవేలానే సీత నాకున్నది నాది నీవేలానే సీత నాకున్నది నాది నీవేలానే నాది నీవేలానే న్యాయము తెలియాలే నాది నీవేలానే న్యాయము తెలియాలే సీత నాకున్నది నాది నీవేలానే సీత నాకున్నది నాది నీవేలానే. ఓ కాంతమణి రాఘవ రామచంద్ర. నా భార్యకు సీత ఉండగా నువ్వు నాకెందులకు నువ్వేం మాట్లాడుతుంది? ఓ రాఘవ రామచంద్ర, నీ భార్య నీకున్నది, నువ్వు వలదు. నా యొక్క తమ్ముడైన లక్ష్మణుడు ఉన్నాడు, అతడికి వెళ్ళమని అంటున్నావా? అవును. సీతాదేవిని విడుము నా మాటల నమ్ము. 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 నా కోరికలను నిజముగా తీర్చుమయ్యా. నీవు నా కోరికలను నిజముగా తీర్చుమయ్యా. సీతాదేవిని విడుము నా మాటల నమ్ము. సీతాదేవిని విడుము నా మాటల నమ్ము. ఓ రాఘవ రామచంద్ర, కాంతమణి. వచ్చేదానని నన్ను పంపటకు నీకు న్యాయం పగనా? సీతాదేవిని విడిచి నా మాటలు నమ్ము. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుడట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుడట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుడట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుడట. ఆ లక్ష్మణుడట అందమైన వాడు. ఆ లక్ష్మణుడట అందమైన వాడు. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుడట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుడట. కాంతమణి, నా సహోదరుడైన లక్ష్మణుడు నాకైనా అందమైన వాడవాడు. నిన్ను పెళ్లి చేసుకోను పొమ్ము. ఎవరైతే ఇంకా సంసారం విరహ బాధకు తాళావో కమలా జయనోడా. విరహ బాధకు తాళావో కమలా జయనోడా. విరహ బాధకు తలేను కమలా నయనోడా. విరహ బాధకు తలేను కమలా నయనోడా. మన్మథ బాణములు మరివేస్తును ఓ రామ. మన్మథ బాణములు మరివేస్తును ఓ రామ. విరహ బాధకు తలేను కమలా నయనోడా. విరహ బాధకు తలేను కమలా నయనోడా. అత్తనుల దగ్గరికి రాఘవ రామచంద్ర, ఓ కాంతమణి, నేను విరహ బాధకు తాళలేక ఉన్నదాను. మన్మథ బాణములు మరింత ఓ ఎక్కువ. కాంతమణి, దూరం నుండి మాట్లాడము. నువ్వు ఎందుకు చెప్పినా వింటూనే ఉన్నావు. కాంతమణి, వలదు వలదు పల్నాడు బతిమిలాడంగాను పల్వలదు వలదు. పల్నాడు బతిమిలాడంగాను పల్వలదు వలదు. పల్నాడు బతిమిలాడంగాను పల్వలదు వలదు. పల్నాడు బతిమిలాడంగాను పల్వలదు వలదు. చల్లని సగొగనాటములైన పల్వలదు సగొగనాటములైన పల్వలదు. వివాహమాడును లక్ష్మణుడు వివాహమాడును. వివాహమాడును లక్ష్మణుడు వివాహమాడును. వలదు వలదు పల్నాడు బతిమిలాడంగాను పల్వలదు వలదు. పల్నాడు బతిమిలాడంగాను పల్వలదు వలదు. ఓహో కాంతమణి, రాఘవ రామచంద్ర, పిలిచిటివా? దూరం నుండి మాట్లాడము. అయినా నా సహోదరుడు లక్ష్మణుడు ఉన్నాడు. ఇస్తే పొమ్ము. ప్రేమగా ఇచ్చినవేమో అనుకున్నాను. నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బలు నమ్మగలడా. నీ
నీవే ఈ విధముగా నన్ను తిప్పల పెడుతున్నావే, నా ముక్కు మొహం తెలియదు నీ తమ్ముడికి, నన్ను నమ్మగలడా? ఓహో, నా తమ్ముడు నమ్ముతాడు నమ్మడు అంటున్నావా? అవును కదా. రమ్మి నీ బిడ్డు వీపండులనే నొకగాను రాసదను, రమ్మి నీ బిడ్డు వీపండులనే నొకగాను రాసదను, రమ్మి నీ బిడ్డు వీపండులనే నొకగాను రాసదను, నెమ్మది రాసన నమ్మి నిన్ను నెమ్మది ఓహో కాంతమణి, రాఘవ రామచంద్ర, నా తమ్ముడైన నిన్ను నమ్ముటకై నీ వీపున నేను ఒక వ్రాలు రాసేదాను, అది చూసి నిన్ను తప్పకుండా నా తమ్ముడు పెళ్లి చేసుకోను. అటు తిరుగుము రాసేదాను. నా ఎడపైన రాయి రాఘవ. కాంతమణి, నీ రాక్షసి రూపం విడిచి అటు తిరుగుము రాసేదాను. నేను నా యొక్క నిగలపై రాయి రాఘవ. ఓ రాఘవ రామచంద్ర, అట్లానే తిరిగేదాను. వినుము లక్ష్మణని వినుము లక్ష్మణని అనుమానము లేక, వినుము లక్ష్మణ నీవు అనుమానము లేక ఆత్మలో చదివి, కనముక్కు చవులు గోసి రణమనరించక వంపు, రమ్యం తోడ ఓహో కాంతామణి, రాఘవ రామచంద్ర, నీకు వ్రాలు రాసిన వాడను, ఆ వ్రాలు చూసి నా తమ్ముడు నిన్ను వివాహం ఆడును, వెళ్ళిపోము. తప్పక వివాహం ఆడునా? వెళ్ళిపోము. నమ్మచ్చా? నమ్ము, వెళ్ళిపోము. నీకంటే బాగుంటాడా? అందంగా ఉంటాడు. అట్లాగే వెళ్ళేదాన్ని. ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవానికి 200 రామచంద్రుడు అనువాలు ఇచ్చాడు కదా, ఆ లక్ష్మణుడు ఎక్కడున్నాడో వెతుకుడకై నేను వెళ్ళేదాన్ని. ఇప్పుడు భగవంతుడు శ్రీ మనోహర రామచంద్ర, శ్రీ మనోహర రామచంద్ర, గట్టిగా మూసుకో చెప్పండి. జగదీశ్వరి పాహి మాం శ్రీశ్వరి జై, జగదీశ్వరి పాహి మాం శ్రీశ్వరి జై, నిరతమి పురుషోత్తమ జగదీశ్వరి, సుధాజనపుర నిఖిలా జగదీశ్వరి, వయసు కార్యవంతుల నిఖిలా జగదీశ్వరి, సుధాజనపుర నిఖిలా జగదీశ్వరి, అద్భుతాలు లక్ష్మణుని సన్నిధాని సింపురుడు, అద్భుతాలు లక్ష్మణుని సన్నిధాని సింపురుడు, పార్వతి జగదీశ్వరి పాహి మాం శ్రీశ్వరి జై, 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 చిరతమపుడు చేతులైన నిఖిలా జగదీశ్వరి,
ఇతడికి అందమైన సుందరాకుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ సరే కాబట్టున్నాడు. ఇతనితో ఒకసారి రతిసల్పితేనే చాలు, ఇంద్రవై భోగం చెందినట్టుగా సుందరాకుడు ముద్దులందిస్తేనే చాలు, కొబ్బెరెల్ చక్కెరెల్ కొరికినట్టుగా పట్టే మంచం మీద మమ్మలించిన చాలు, మన్మద బాణముల్ తగిలినట్టులా తనమీది చెమటన మీద జారితే చాలు, కాశీ గంగా స్నానం మాడినట్టులా కానీ తనికి పురుషార్థముందు లేదు, తెలియపరచద నాదకు ప్రేమ చేత. ఎంతో సుందరంగుడేనా, ఎంతో సుందరంగుడేనా, ఎంతో సుందరంగుడేనా, ఎంతో సుందరంగుడేనా, ఎవరి వరుణుడేనా, ఎవరి వరుణుడేనా, ఎవరి వరుణుడేనా, ఎవరి అతని అంటే అతని కన్నా 10 రెట్లు ఎక్కువ. ఇతడిని చూస్తే నాకు ఏదో అవుతున్నది. ఎవరే మగువ నీవు ఇచ్చటి శరణు 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 లక్ష్మణ స్వామి, లక్ష్మణ ఇదే నా వందనము. నా మనవి ఆలకించి నన్ను బ్రోవును. ఎవరే మగువ నీవు ఇచ్చటి బాల
మగువ నీవు ఇచ్చటికేలా వచ్చిన బామ అభినయముగా వెలుపు నాకు తరచున ఇప్పుడే బామ ఏ కాంతామణి ఎవరు నీవు ఇక్కడికి వచ్చిన వాళ్ళ కారణం ఏమిటి విరహాబాలకు తాళా వినుము లక్షణ స్వామి విరహ బాధకు తాళలేక ఉన్న దాన్ని నన్ను ప్రేమించి పెళ్ళాడు దూరంగోండి ఓ లక్ష్మణ అందాల రాణి నేనుగా ఉందా నవ్వు బొమ్మను తేడా వెలుగుమా అందాల రాణి నేనుగా తిరుగుచు కాయలు గడ్డలు తిని పౌరుషం వచ్చిందా మగతనం చచ్చిపోయిందా కాంతామణి ఏం మాట్లాడుతున్నా దూరంగా ఉండు కాంతారో రమ్మి నీవు కనులా చూసిన బామ కాంతారో రమ్మి నీవు కనులా చూసిన బామ రాదు తిరిగి మాటకు దగ్గర నా ఎదపైన మీ అన్నయ్య రాతరా నాకు పెళ్లి చేస్తారు ఇది లేపు వినుగో లక్ష్మణ నీదు అనుమానము లేక నీవు ఆజ్ఞలు చదివి గణముక్కు చెవులు కోసి
రణవనరింపగబంపు రమ్యముతో తెనాలి నిజం లక్ష్మణ చదివినవా చూసావా పడతీరో ఇప్పుడు మాయ బండి వస్తివే బామా పడతీరో ఇప్పుడు మాయ బండి వస్తివే బామా గరుడగు మాయన్న రాజు ఫలము చూపెదా బాలా గరుడగు మాయన్న రాజు ఫలము చూపెదా బాలా గరుడగు మాయన్న రాజు ఫలము చూపెదా బామా గరుడగు మాయన్న రాజు ఫలము చూపెదా బామా పడతీ ఇప్పుడే మాయ బండి వస్తివే బామా ఏ నాలుమని మా అన్నవరావు రాసే పొలం చూసేద్దాం చూపెట్టేదాన్ని కూర్చోండి నేను తాళి కట్టేదాన్ని కూర్చోండి అట్లానే స్వామి తల మూసుకోమా నీ మూసుకో తల మూసుకోండి తాళి కట్ట పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి బాగున్నాడా పెళ్ళంటావు పెళ్ళి బాగున్నాడా పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి బాగున్నాడా పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి బాగున్నాడా పెళ్ళి బాగున్నాడా పెళ్ళి బాగున్నాడా పెళ్ళి బాగున్నాడా పెళ్ళి బాగున్నాడా పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి బాగున్నాడా పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి బాగున్నాడా ముక్కు తగినట్టు ముక్కే రాజేయిస్తా చెవిలాకు తగినట్టు కమ్మలే చేయిస్తా చెవిలాకు తగినట్టు కమ్మలే చేయిస్తా పెళ్ళి పెళ్ళంటివి పెళ్ళి బాగున్నారా పెళ్ళి పెళ్ళంటివి పెళ్ళి బాగున్నారా నుండి కట్టాలే నిర్మాణం రావణుని కట్టాలే నిర్మాణం కట్టాలే నిర్మాణం కానుకలే నిర్మాణం కట్టాలే నిర్మాణం కానుకలే నిర్మాణం పెళ్ళి పెళ్ళంటివి పెళ్ళి బాగున్నారా పెళ్ళి పెళ్ళంటివి పెళ్ళి బాగున్నారా ఏ కాంతామని పెళ్లి పెళ్ళి పెళ్లి బాగుందా నీ దిక్కున కానీ చెప్పుకో వెళ్ళిపో ఇప్పుడే మా అన్నయ్యకి చెప్పి మీ గర్వం అంచెదను చూడుము అన్నయ్య 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 మరి సమ్మయ్య గారు ఈ యొక్క విజ్ఞాన పెళ్లి చేసినావా శభాష్ లక్ష్మణ ఏ విధంగా చేస్తుంది ముక్కు చెవులు కోసి పంపిస్తున్నాను సరే లక్ష్మణ మంచి పని చేస్తుంది మీ ఇంటికి అన్న ఓ వీడియో